బెజవాడ కనకదుర్గమ్మను భక్తులు సౌకర్యవంతంగా దర్శించుకునేలా దుర్గగుడి బృహత్తర ప్రణాళిక తుదిరూపు దిద్దుకుంటోంది. భక్తుల సౌకర్యాలు పెంచేలా బృహత్తర ప్రణాళికను తీర్చిదిద్దుతున్నారు. వాహనాల పార్కింగ్, భక్తులకు కాటేజీల నిర్మాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళికను రూపొందిస్తున్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటున్న సుజనా చౌదరితో ఈటీవీ ముఖాముఖి. లోనే రెండో అతిపెద్ద దేవాలయం విజయవాడ ఇంద్రకీలాద్రి. ఏటా 1.5 మంది వరకు భక్తులు ఈ ఆలయానికి తరలిస్తూ ఉంటారు. అలాగే కేవలం ప్రత్యేకమైన రోజుల్లో అయితే భక్తుల తాకిడి మరీ ఎక్కువగానే ఉంటుంది. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే ఒక బృహత్తర ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించడం కూడా జరిగింది. అయితే ఇంద్రకీలాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది మంది సుజనా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో అతిపెద్ద దేవాలయం, రాష్ట్రంలోనే రెండో ఆలయం. దీన్ని అసలు చాలా ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అనేది ఒక పెద్ద దీనిగా సందేహంగా మారిపోతుంది. ఎలా చేయబోతుంది అంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వగానే ఇది ఇంత పెద్ద దేవాలయం ఇంతకాలం అభివృద్ధి ఎందుకు చెందలేదనే దాని మీద నేను ఒక స్టడీ చేశాం. టీటీడీ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా నేను సంప్రదించాను. అందరినీ సంప్రదించి ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడి సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండేటట్లుగా దర్శనం ఇప్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడానికి సీమ్లెస్గా చేయాలనే దాని మీద అనేక ఆర్కిటెక్ట్స్తో డిస్కస్ చేసాం. అది ఇప్పుడు ఒక 5-6 మోడల్స్ అయినాక ఫైనల్ షేప్ కోట్ వచ్చింది. ఈ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రధానంగా ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్? ఇంకా యాక్చువల్గా బడ్జెట్ ఎస్టిమేషన్ చేయలేదు. తర్వాత గవర్నమెంట్కి కూడా పంపించాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే మనం లెఫ్ట్కి ఒక నేరో దీని నుంచి మనం పైకి వెళ్తున్నాం. మొన్న తుఫాన్ అప్పుడు కూడా, మొన్న సైక్లోన్ అప్పుడు కూడా కింద పడిపోయింది కదా. అట్లా కాకుండా హైదరాబాద్ చూస్తుంటే అక్కడ ఒక చిన్న పిహెచ్సి ఉంది, హెల్త్ సెంటర్. అక్కడ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ లాగా వేసి దుర్గమ్మ గుడికి దాన్ని ఎక్స్పాండ్ చేసి నడిచి వెళ్ళే వాళ్ళకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్, క్యూ కాంప్లెక్స్లు చేస్తే కనుక ప్రతి సంవత్సరము మనకి దసరా ఉత్సవాలకి, భవానీ అమ్మవారి ఉత్సవాలకి బోల్డ్ అంత టెంపరీ స్ట్రక్చర్కి కోట్ల రూపాయలు వేస్తూ ఉన్నారు. ముందు దాన్ని సేవ్ చేసి పర్మనెంట్గా క్యూ కాంప్లెక్స్లు కడతాం ఒకటి. రెండోది అమ్మవారి గుడిలో జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేయడానికి ఈ ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్తో వెళ్తా ఉన్నాం. క్యూలో ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒకవేళ విఐపి దర్శనాల వల్ల కూడా సాధారణ భక్తులకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతోనే మెయిన్గా చేసాం. దాంతోపాటు పార్కింగ్ ప్లేసు, క్యూ కాంప్లెక్సు, చిన్న మార్కెట్ ప్లేసు, తర్వాత భక్తులు ఉండటానికి తిరుపతి తిరుమల అంత సైజు కాకపోయినా భక్తులు ఉండటానికి కూడా మంచి కాటేజెస్ లాగా, కాటేజ్ కానీ రూమ్స్ కానీ అవి కూడా తయారు చేయాలనేది ఉద్దేశం. ఇప్పుడు చూస్తే అమ్మవారికి చాలా వరకు ఇన్కమ్ బాగా వస్తుంది, అలాగే ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే చౌల్ట్రీకి సంబంధించి రాత్రిపూట బస్ చేయడానికి టెంపుల్కి సంబంధం లేని దూరమైన ప్రాంతాల్లో ఉన్నాయి సార్. టెంపుల్ దగ్గర బస్ వేయాలని చాలామంది అనుకుంటారు. అలాగే టెంపుల్లో పార్కింగ్ అనేది పెద్ద హద్దుగా ఉంది. ఓవరాల్గా ఈ రెండింటిని అసలు దీన్ని డైరెక్ట్గా కొండ మీదకి వచ్చేలా ఏంటి ఆలోచన? అంటే ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని వచ్చింది, దాని మీద స్టడీ చేస్తున్నాం. చేసినప్పుడు ఈ చౌల్ట్రీలో ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళకి హైజెనిక్గా సదుపాయాలు ఎలా ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ కూడా, అంటే ప్లాస్టిక్ బాటిల్స్ పట్టుకెళ్ళడం వల్ల కాకుండా క్యూ కాంప్లెక్స్లో కూడా ఎక్కడైనా అన్ని చోట్ల కూడా డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ కంటిన్యూస్గా 24/7 ఉండేటట్లు. నాకు ఎందుకో ఆశ్చర్యంగా ఉంది. అసలు 75 సంవత్సరాలు అయితే మనం స్వాతంత్రం వచ్చేంత ఇన్ని ప్రభుత్వాలు మాన్న ఈ టెంపుల్ మీద ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి సాధించలేదని నాకు అర్థం కావట్లేదు. సార్, త్వరలో కృష్ణా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. అలాగే అమ్మవారి టెంపుల్ మాస్టర్ ప్లాన్ సంబంధించి మీరు ఏదైతే టెంపరీగా ఒక ప్లాన్ అనుకున్నారో దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి సార్? ఇవన్నీ ఎప్పుడు మెటీరియలైజ్ అయ్యే అవకాశం? టెంపరీ కాదండి, నేను మాట్లాడేది ప్రతిదీ కూడా పర్మనెంట్. నో ట్రాన్సిట్ అరేంజ్మెంట్స్. పర్మనెంట్గానే ఫస్ట్ ఈజ్ ఆఫ్ రోడ్ వెళ్ళటానికి పార్కింగు, స్కూటర్ పార్కింగు, 2-వీలర్ పార్కింగు, ప్లస్ కార్లు పార్కింగు, తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ టైం పెట్టి టెంపుల్కి కావాల్సినవన్నీ కూడా ఏ టైంలో వెళ్ళాలి, టైమింగ్స్ పెట్టాలి. పుష్కరాల టైంకి డెఫినెట్గా కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశం. కొండ మీద కొంత ఫ్లాట్ సర్ఫేస్ చేయవలసిన అవసరం ఉంది. అది కూడా అందరితో అప్రూవల్ తీసుకొని ఆగమ శాస్త్రంలో ఎలా ఉంది ఏంటి చూసి, దాంతోపాటు మనకి
ఇంకో రెడ్డి గారు ఉన్నారు. దానికి ఏంటంటే హెరిటేజ్ స్ట్రక్చర్స్ మీద హెరిటేజ్ ఇండియా అని ఉంది కదా, దాని మీద వాళ్ళతో కూడా సంప్రదించాం. కొంత చదరపు ఏరియా ఫ్లాట్ సర్ఫేస్ క్రియేట్ చేస్తే కొన్ని చెట్లు అది పెట్టి అక్కడ వాళ్ళు కూర్చొని కొంచెం టెంపుల్ వాతావరణం మీరు అన్నట్లుగా ఆ వాతావరణానికి ఏరియా పెంచే దిశలో కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇంద్రకీలాద్రికి వైభవం తీసుకొచ్చేలాగా ఈ బృహత్తర ప్రణాళికను పూర్తిస్థాయిలో రూపుదిద్దాము. అయితే దీన్ని కృష్ణా పుష్కరాల నాటికే ఈ ప్రణాళిక అంతా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని సుజనా చౌదరి గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.